నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగు మాకు ఈ ప్రజలు ఇచ్చారు అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఈరోజు 40% ఓటింగ్లో మీకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ దళిత క్రైస్తవ కమ్యూనిటీల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ ఉంది. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి దళిత బిడ్డలు, లోకల్గా ఉన్నటువంటి గొంతెనమ్మ గుడి కూల్స్తున్నప్పుడు దీన్ని అడ్డుకోవాల్సింది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా దళిత కుటుంబాలు, దళిత ఫ్యామిలీసు, అణగారిన వర్గాల ప్రజలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి భావన వాళ్ళకున్న కారణంగా ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో 40% ఓటింగ్ వచ్చిన దాంట్లో 34.5% ఓట్లు మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే వచ్చినాయి. మరి ఆకువీడులో జరిగినటువంటి అంశాల పట్ల ఏ ఒక్కనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు అంటే తీసి పక్కన పెట్టండి, ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ దళితులు మనకు ఓటేశారు. ఆ దళిత కుటుంబాలకి మనం ఏ విధంగా బాసటగా ఉండాలి, ఇప్పుడు అక్కడ గొంతెనమ్ముగుడిని ఏ విధంగా నిర్మించాలి అన్న విషయంలో నేను గౌరవ ప్రతిపక్ష నేత గారిని అడుగుతున్నా, ఎందుకు మీ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోలేదు? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవటానికి, సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ కూడా ఆల్రెడీ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేశాడు, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఇచ్చేసింది. ఆల్రెడీ అక్కడ 80 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉందని వాళ్ళే అధికారులు చెప్తున్నప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటుంది? 4 సెంట్ల స్థలంలో లెట్ us కంటిన్యూ ద కన్స్ట్రక్షన్ అనటానికి కారణం ఒకే ఒక్కటి, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. ఈ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో ఓట్లు వేసినటువంటి కౌన్సిలర్లో 18 మంది కౌన్సిలర్లు, 13 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మను గుడి కూల్చడానికి మీరు ఓటేస్తే, రేపొద్దున దళిత కుటుంబాలకి, దళితులకి నేను బాసటగా ఉన్నానని ఏ లోకస్ తోటి, ఏ స్టాండర్డ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజలను అడుగుతుంది అని ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? ఓ పార్టీకి లేదా? దయచేసి ఇది రాజకీయ విమర్శగా తీసుకోవద్దని నేను కోరుతున్నా. ఒక పక్కేమో రఘురామకృష్ణంరాజు గారు దీన్ని విపరీతమైనటువంటి పొలిటికల్ సినారియోకి తీసుకొచ్చి అక్కడ ఖచ్చితంగా నేను కట్టాల్సిందే అని చెప్పేసి ఒక పక్క ఆయన బిహేవియర్, ఇంకొక పక్క ఆదుకోవాల్సినటువంటి మీరేమో ఆదుకోనీయకుండా మీకున్న కౌన్సిలర్ల చేత ఓట్లేపించేసి ఆ పార్టీ రాజకీయం చేసింది, ఈ పార్టీ రాజకీయం చేసింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి మాలాంటి వాళ్ళు ఎంతవరకు మేము ప్రయత్నం చేయగలం? ఎంతవరకు మా స్థాయి ఉంటుంది? హైకోర్టులో కేసులు వేయగలం, సుప్రీంకోర్టులో కేసులు వేయగలం. కానీ కేసులు వేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ కౌన్సిలర్లు సభ్యులు, మీకున్న కౌన్సిల్ సభ్యులు మీరందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి, అదే నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టిన ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు. ఇక్కడికి వచ్చి లేదు మేము జనరేషన్ 2 ఉద్యమానికి, మేము జన్జీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నామంటారు. ఒక పక్కేమో రాజ్యసభలో అక్కడ మీరు వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేస్తారు, ఇంకో పక్కేమో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు. వేర్ ఇస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒక పార్టీ అవలంబించినటువంటి, 2 పార్టీలు అవలంబించినటువంటి విధానం కదా. ఇప్పుడు అక్కడ ఉన్నట్టు గాయపడిన మనోభావాలకి మనం ఏం సమాధానం చెప్తాం? మనం ఏ విధంగా సమాధానం చెప్తాం? ఒక పక్కేమో దళిత బిడ్డల కోసం నేనున్నా, క్రైస్తవ బిడ్డల కోసం నేనున్నా అని మాట్లాడతారు. ఇంకో పక్కేమో లోపాయికారంగా మీకున్నటువంటి కౌన్సిలర్లందరినీ రామాలయం కట్టడానికి, గొంతెనమ్మ గుడి కూల్చడానికి ఉపయోగిస్తారు. ఇది రేపొద్దున ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నా. ఈరోజు
అక్కడున్న గొంతెనమ్మ గుడి కట్టడానికి ప్రయత్నం చేద్దాము. లోకల్ ప్రజలు 58 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటిలో కూడా 307 కేసులు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపొద్దున వాళ్ళ సమస్యలు మళ్ళీ రేపొద్దున ఆక్విడ్లో ఉన్నటువంటి యువత సమస్యలు ఇబ్బంది పడతాయి. అక్కడ గొంతెనమ్మ గుడి కట్టించేదానికి ఒక ప్రయత్నం చేద్దాం, అక్కడ కేసులు ఎత్తేద్దామని ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరే రాజకీయ నాయకులను దింపించేసి రాజకీయాలన్నింటినీ చేసి నో ఇక్కడ రాజకీయాలే చేయాలి తప్ప ఇక్కడ శాంతిని నెలకొల్పేటువంటి అవకాశం లేదు అంటారు. నేను అడుగుతా, ఇప్పుడు నా ప్రయత్నం నేను చేశా, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, ఇంకా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాధానం చెప్పాల్సింది 2 పార్టీలు. ఒకటి, ఈ పార్టీకి ఓట్లు వేసినటువంటి ఎన్డీఏ కూటమి చెప్పాలి. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ 2 పార్టీలు అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈ ఇష్యూని ఇలాగే రిజాల్వ్ చేయకుండా అలాగే రాజకీయాల కోసం వాడతారా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే, 2 ప్రభుత్వాలదే. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలే గత 5 సంవత్సరాల్లో ఒక పార్టీ పరిపాలించింది, ఈ 5 సంవత్సరాలు ఇంకొక 3 పార్టీలు కలిపి పరిపాలిస్తున్నాయి. ఈ 4 ప్రధాన రాజకీయ పార్టీలకి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈ 4టికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళల్లో శాంతిని నింపాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు శాంతిని నింపకపోతే అక్కడ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు. ఈరోజు జరిగినటువంటి హీరింగ్లో వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ ది హానరబుల్ సుప్రీంకోర్టు. బట్ ఫైనల్లీ సుప్రీంకోర్టు చూసేది అధికారులు ఇచ్చిన పర్మిషన్స్, కలెక్టర్ ఇచ్చినటువంటి పర్మిషన్, కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్మానం, మున్సిపల్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జడ్జెస్ కూడా ఖచ్చితంగా వాళ్ళ అధికారులు ఏదైతే చెప్పారో అధికారులను బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఈ ప్రజల కోసం, ఈ దళిత వర్గాల ప్రజల కోసం, ఈ బహుజన వర్గాల ప్రజల కోసం, ఈ క్రైస్తవ వర్గాల ప్రజల కోసం మీ సమస్యల కోసం నేనున్నా అన్న సందర్భంలో 57 మందిని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. వీళ్ళకు ఊళ్ళు ఖాళీ చెప్పించి వాళ్ళని రోడ్ల మీద పడి వాళ్ళని కొట్టి ఊళ్ళు దాటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ గొంతెనమ్మ గుడి రాత్రిపూట 400 మంది పోలీసులను పెట్టి కూల్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ ఉన్న దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. హైకోర్టులో మేము కేసులు వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. సుప్రీంకోర్టులో కేసులు వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. మరి ఏ విధంగా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల ఓట్లు అడగటానికి సిద్ధంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో? ఇది ఒక చాలా చిన్న సమస్య. కానీ దురదృష్టం ఏంటి అంటే కొన్ని కోట్ల మందిలో ఈ సమస్య ఒక ఎమోషన్స్ని క్రియేట్ చేసింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి దళిత పిల్లలకు వాళ్ళకి న్యాయం చేయడంలో విఫలం చెందారు. ఇంకొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. ఈ 2 పార్టీలు కలిపి అన్ని వర్గాల ప్రజల్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే రేపొద్దున ప్రజలు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. నేను ప్రజలను కూడా తేల్చుకోమని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేద్దామంటే వేయండి, నో ప్రాబ్లం. ఈరోజు మీకు తన్నినా రారు, కొట్టినా రారు, పొడిచినా రారు, బళ్ళకు కట్టి ఈడ్చుకెళ్ళినా రారు, మృగాల్లాగా మిమ్మల్ని ట్రీట్ చేసినా రారు, మీ మీద కేసులు పెట్టినా రారు, మిమ్మల్ని రిమాండ్ పెట్టినా రారు, మీ గుళ్ళు పగలగొట్టినా, మీ గోత్రాలు పగలగొట్టినా, మీ ఇల్లు పగలగొట్టినా ఏ రాజకీయ పార్టీ వచ్చే పరిస్థితిలో లేదు. కానీ రేపొద్దున ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం మీరందరూ కూడా చర్చల్లో దీపాలు ఆపి ఆ పార్టీలకు ఓట్లు వేయించండి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మా ఇంట్లో గడ్డి తిని పక్కింట్లోకి వెళ్ళి పాలిస్తే అట్లా నువ్వు నా ఇంట్లో గడ్డి తిన్నప్పుడు నాకే పాలు ఇవ్వాలి కదా అని. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, మీకోసం పోరాటం చేసే వాళ్ళని వదిలేసి, మీకోసం కష్టపడే వాళ్ళని వదిలేసి, మీ ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవంగా ఫీల్ అయినటువంటి మాలాంటి వాళ్ళని వదిలేసి మీరు రేపొద్దున ఎలక్షన్లో కూడా ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే, ఇలాంటి వ్యక్తులు ఈ సందర్భం అప్పుడు రాకపోతే దేనికోసం? ఏదైనా అడగండి, 2024లో చూసుకుందాం, 2029లో చూసుకుందాం. అధికారం వస్తే మేము చూసుకుంటాం. అధికారం వస్తే చూసుకునేది ఏందే? ఈరోజు 1,10,00,000 మంది దళితులకు అన్యాయం జరుగుతుంది, ఏం చేద్దాం?
ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం రోడ్డు మీద ఉంది. ఏం చేద్దాం? వాళ్ళ సమస్య ఎట్లా అడ్రస్ చేద్దాం? దగ్గర కూర్చోబెట్టి మాట్లాడదామా? ఏం చేద్దాం? ఏదో ఒక ఆలోచన చేయాలి. బట్ ఇష్యూ మాత్రం రగలాలి. మాకైతే మాత్రం వాళ్ళు రాజీకి వస్తానంటే లోకల్ రాజకీయ నాయకులు రానివ్వరు. ఎందుకు? ఇష్యూ సాల్వ్ అవ్వకూడదు. వాళ్ళకి రగలాలి ఇప్పుడు ఇష్యూ. మరి రగులుతున్నప్పుడైనా మీరు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారా? నో. సో ఇది కుల మతాల కోసం జరిగిన సంఘర్షణ కాదు, 2 మతాల కోసం జరిగిన సంఘర్షణ కాదు. సో దయచేసి నేను అపీల్ చేస్తున్నా, ఖచ్చితంగా సమాజంలో అన్ని మతాలు గౌరవించబడాలి. ఈరోజు గొంతెనమ్మ గుడిని కూల్చి అక్కడ వేరే మతానికి ఒక టెంపుల్ కట్టడానికి సుప్రీంకోర్టు వరకు జరిగిన పోరాటంలో దళిత బిడ్డలు ఓడిపోలే. కానీ తాత్కాలికంగా దళిత బిడ్డలకి ఏదైతే దళిత బిడ్డలు మా గొంతెనమ్మ గుడి అంటున్నారో ఆ గొంతెనమ్మ గుడి ఉంది అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు అక్కడ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని కట్టాలి అంటున్నారో ఆ కట్టడానికి అనుమతిని నిరాకరిస్తూ వేసినటువంటి కేసును డిస్మిస్ చేసిన కారణంగా ఈ అంశం మీద రాజకీయ పార్టీలు మరొకసారి పునరాలోచించుకోవాలి. కేవలం దళితుల్ని, దళిత బిడ్డల్ని, వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా కాకుండా నిజంగా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు రమ్మని కోరుతున్నా. తప్పో రైటో ఒక వర్గం ప్రజలు మీకు ఓట్లేశారు. మీకు ఓట్లేసినటువంటి వర్గం ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మీకుంటుంది. అంతేగాని మాకు అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటాం, ఇప్పుడంతా మీ మీ సావు మీరు చావండి అని అనటం రాజకీయ పార్టీలకి కరెక్ట్ కాదు. ఇదిగో ఈ సమస్యని దీన్ని ఎంతవరకు పరిష్కరించగలిగితే నేను ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కూడా అప్పీల్ చేస్తున్నా. మీరు అధికారుల్ని ప్రలోభపెట్టి అధికారులతోటి పర్మిషన్స్ ఇప్పించేసి ఇదిగో మాకు ఇక్కడ పలానా టెంపుల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉందని ఇప్పించారు. దీనివల్ల అదర్ సైడ్ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ప్రజల మనోభావాలు కూడా గాయపడ్డాయి. మీరు అనుకుంటున్నారు తాత్కాలికంగా మేము గెలిచాము సుప్రీంకోర్టులో అని, కానీ దీని రిఫ్లెక్షన్ రేపు ఎలక్షన్ మీద మీకు పడుతుంది. మీరు అనుకుంటున్నారు మేము గెలిచేసాం అది అయిపోయింది అని. కరెక్ట్ కాదు. ఒక సమాజంలో 2 వర్గాలు విన్ విన్ సిట్యువేషన్ ఉన్నట్టుగా భావించాలి. విన్ విన్ సిట్యువేషన్. ఆ వర్గం ఓడిపోకూడదు, ఈ వర్గం ఓడిపోకూడదు. వయా మీడియా వాళ్ళకి ఇద్దరు గెలిచిన భావన ఇవ్వగలిగినటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అంతే. నేను అలాంటి ఒక ప్రయత్నం చేశా. ఎందుకంటే అక్కడ గొంతెనమ్మ గుడి కట్టించాలి, గొంతెనమ్మ గుడి కడితే బాగుంటుంది, అక్కడ పిల్లల మీద ఉన్న 58 మంది మీద 59 మంది మీద పెట్టిన క్రిమినల్ కేసులన్నీ ఎత్తేయించాలి, వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం అక్కడ గొంతెనమ్మ గుడి కట్టించడం కోసం, అక్కడ పీస్ని రిస్టోర్ చేయడం కోసం, భవిష్యత్తులో అక్కడ హిందువులు దళితులు గొడవ పడకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేశా. బట్ ఆధారాలు లేకుండా నేను మాట్లాడకూడదు, కానీ అక్కడున్న రాజకీయ నాయకులే వద్దొద్దొద్దు, ఏది జరిగితే అది జరగని, సుప్రీంకోర్టులో కేసు వెళ్లాల్సిందే, మాకు కావాల్సింది రాజకీయం, మా రాజకీయాలతోనే మేము గెలుస్తాం తప్ప, పోనీ ఆ రాజకీయాలతోనే గెలుస్తామన్న వాళ్ళు ఏమన్నా వీళ్ళకి సహకారం చేస్తారంటే ఒక్కనాడు కూడా రారు, ఒక్కనాడు రారు, ఒక్క సందర్భంలో రారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మళ్ళీ మేము వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా కష్టం జరిగితే మళ్ళీ మేము వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా ₹1 పెట్టాలి అంటే మేము పెట్టాలి తప్ప, ఏ రాజకీయ పార్టీ అయితే రాజకీయాలు చేద్దామో అసలు సొల్యూషన్ వద్దు, దీనికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు అని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఎవ్వరూ కూడా వాళ్ళ సమస్య అంటే రారు. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నా, ఈ కేసు వల్ల గాయపడిన మనోభావాలు గాయపడితే దాని రిఫ్లెక్షన్ మీ ప్రభుత్వం మీదే పడుతుంది. దయచేసి ఈ రిఫ్లెక్షన్ని పడకుండా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అక్కడ శాంతిని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విలేకరు సోదరులు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే ఏదన్నా అడగాలి అంటే యు ఆర్ వెల్కమ్. సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ
పాలకపక్షంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఎందుకు డిమాండ్ చేయాలి అంటే ప్రభుత్వం అనేది కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షం తర్వాత నేను, నా తర్వాత ఇంకా చాలా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తప్పేం లేదు అది, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అది. కానీ కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్కి, రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్కి టూ డిఫరెన్షియేట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ అఫీషియల్గా లీక్ అయింది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పేపర్ లీకేజీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, మా తప్పులు జరిగినాయి, మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి ఇలా చేయమని అఫిడవిట్ వేసింది. సుప్రీంకోర్టు ఎలాబొరేట్ విచారణ చేసిన తర్వాత పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ చేసి ఈ పేపర్ లీకేజీ భవిష్యత్తులో జరగకుండా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెంబర్ 4, ఈ పేపర్ లీకేజీ మా తప్పిదమే అని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ పేపర్ లీకేజ్ వల్ల కొన్ని 10 మంది పిల్లలు చనిపోయారు. ఇది ఆ నేపథ్యం. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు లేవు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పుడు కాదు దాన్ని ఇమ్మీడియట్గా కౌంటర్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరెవరికి ఇచ్చాము అని. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎందుకంటే ఆరోపణ కాకుండా ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒక ఆధారం లేని ఆరోపణ చేస్తే అబాస్పాలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, నేను కాదు. నన్ను అడిగారు చేయమని, నేను పెట్టనని చెప్పి. ఎందుకు పెట్టనన్నాను అంటే నాకు ఒక ప్రాథమికమైన ఆధారం ఇవ్వండి. ప్రాథమికమైన ఆధారం ఇస్తే దాన్ని నేను మీద ఖచ్చితంగా నారా లోకేష్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తాను, డిఎస్సి నోటిఫికేషన్ సెటిస్ఫైడ్ చేయాలని చెప్తాను. ఎవరు అడుగుతారు? అంబటి రాంబాబు గారు అడుగుతారు, పేర్ని నాని గారు అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారితో. ప్రతిపక్ష నాయకులుగా మీరు గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రుల స్థానంలో గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీకు ప్రాథమికమైన సమాచారం లేకుండా మసిగుడ్డ కాల్చి మొక్క మీద పడేస్తే ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళ దగ్గర నుంచి అప్రిసియేషన్ రాదు. ప్రజలు అనేవాళ్ళు రేపొద్దున డిఎస్సీల అక్రమాలు చూపించండి అన్నారనుకో, ఏం సమాధానం చెప్తారు? ఒక్క సమాధానం కూడా లేదు కదా. సో ఇప్పుడు మనం మంత్రిని రాజీనామా చేయమని అడగటం, నేను అదే అంటున్నాను, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఇచ్చారు అని చెప్పాల్సింది ఎవరు అంటే స్పోర్ట్స్ కోటాలో అనర్హత ఉన్న వాళ్ళు కేసేసారా లేదా? ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, ఒక 10 లక్షల మంది డిఎస్సి రాశారు, అందులో 16,000 పోస్టులు వచ్చినాయి. 9,84,000 మందికి పోస్టులు రాలా కదా, అందరికి రావు కదా. ఈ 9,84,000 మందిలో ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి డిఎస్సి ఎలా జరిగిందంటే డిఎస్సి అంతా అక్రమాలే అంటాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే నాన్ సెలక్షన్ క్యాండిడేట్లు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు బురద వేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చూసారా ఎంతమంది కుర్రోళ్ళు, వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు చూడండి అంటే ఇంకా నవరా సిగ్గుపోదా? సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక ఆధారం లేకుండా ఒక మంత్రి రిజగ్నేషన్ అడిగేటప్పుడు నేనే మీ ప్రభుత్వాన్ని సమర్థించటం. మీకు ఇంకొక మాట చెప్తా, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాకు తెలిసి ఒక్క డిఎస్సి కూడా వేయాల. వాళ్ళు వేసినటువంటి డిఎస్సి
ఒక డిఎస్సి ఏంటి అంటే అది కాదు కాదు ఒక డిఎస్సి వేశారు. ఆ డిఎస్సి ఏంటి అంటే వాళ్ళు వేసిన డిఎస్సి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. జీఓఆర్టీ నెంబర్ 56 ద్వారా జీఓఆర్టీ నెంబర్ 40 ద్వారా మొత్తం ఎన్ని పోస్టులకు వేశారంటే 6100 డిఎస్సి పోస్టులకు వేశారు. 6100లో సెకండ్ గ్రేడ్ టీచర్స్ 2000, స్కూల్ అసిస్టెంట్స్ 2060, ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్లో 15, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్స్, పీజీటీస్ గురుకులం, పీజీటీస్ దీంట్లో 118, 53, 4, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 386, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 81, ఇలా మొత్తం 81, 71 మొత్తం చూసుకుంటే 6100 పోస్టులు వేశారు. ఏది డిఎస్సిలో జీఓఆర్టీ నెంబర్ 56 డేటెడ్ 9/2/2024లో వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. దురదృష్టం ఏంటి అంటే ఈ 6100 నోటిఫికేషన్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది. హైకోర్టు క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అంటే మేము వేసినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 4955/2024 అని గత ప్రభుత్వంలో ఈ 6100 పోస్టుల్లో సుమారుగా 2000 పోస్టులు ట్రైబల్ ఏరియాలో ఉండాల్సినటువంటి పోస్టులు షెడ్యూల్ ఏరియాలో పోస్టులు తీసుకొచ్చి దీంట్లో కలిపారు. దీనికి మేము హైకోర్టుకి వెళ్ళాం. 86 మంది పిల్లలు హైకోర్టుకు వచ్చారు. హైకోర్టుకు వస్తే ఈ 2600 పోస్టులను దాంట్లో నుంచి ఎక్స్క్లూడ్ చేసేయండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. ఈ 6100 పోస్టులో 2100 పోస్టులు నోటిఫికేషన్ నుంచి బయటికి తీపిచ్చేసాం మేమే. సో దాని తర్వాత ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి గారు 2019 నుంచి 24 వరకు వేసినటువంటి పోస్టుల్లో సుమారుగా ఒక్క డిఎస్సి పోస్టు కూడా తీయకపోగా 16,000 పోస్టులు తీసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. నెంబర్ 2, విమర్శించవచ్చు, ఎప్పుడు విమర్శించవచ్చు అంటే నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శించవచ్చు. ఇప్పుడు ఇంకోటి మాట కూడా చెప్తా. ఈ ఈ ఈ మొన్న తీసిన 16,000 డిఎస్సి పోస్టుల్లో 2,800 పోస్టులు మళ్ళీ ట్రైబల్కి సంబంధించిన పోస్టులు దీంట్లో కలిపారు. ఈవెన్ ఈ ప్రభుత్వం కూడా ట్రైబల్ పీపుల్కి అన్యాయం చేసింది. ఈ 2100 పోస్టులను తీసేయమని హైకోర్టులో కేసు వేసాం. అది పెండింగ్ ఉంది. ఇప్పుడు బహుశా ఇంకొక 2-3 నెలల్లో అది కూడా విచారణ జరిగి బయటికి ఆ పోస్టులు కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి, కానీ మరి వాళ్ళు ఎలా కాంపన్సేట్ చేయాలో చూడాలి. నేనేమంటానంటే గత ప్రభుత్వం తప్పు చేసింది, అదే తప్పుని ఈ ప్రభుత్వం కూడా క్యారీ ఫార్వర్డ్ చేసింది. గత ప్రభుత్వం 6,000 పోస్టులు 2,000 పోస్టులు పెట్టింది. ఈ సంవత్సరం 16,000 పోస్టులు 2,000 పోస్టులు పెట్టింది. సో ఈ పోస్టులు ట్రైబల్ ఏరియాకి సంబంధించిన పోస్టులు దీంట్లో పెట్టడం అనేది హైలీ ఇర్రెగ్యులారిటీ. సో నేను మా మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఢిల్లీలో ఏదో ఉద్యమం జరిగింది కదా, అక్కడ ఆయన రిజైన్ చేశాడు కదా, ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయమని కేవలం పొలిటికల్ స్టంట్ కింద అడిగితే అడగండి, తప్పేం లేదు, దానికి నో డౌట్, యూ హ్యావ్ ఎవరీ రైట్. ఈవెన్ నాలాంటి వాళ్ళని కూడా డిమాండ్ చేస్తాం. కానీ నేను డిమాండ్ చేయాలి అంటే, నాలాంటి వాళ్ళని కొంచెం మాట్లాడాలి అంటే, వాళ్ళతో గొంతు కలపాలి అంటే మాకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేకుండా ఊరికే గాలిలో మాట్లాడితే మాత్రం డిఎస్సి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అని ఊరికే మాట్లాడటంలో ఉపయోగం లేదు. అట్లాంటి వాటి వల్ల రేపొద్దున నిజంగా ఇంకొక రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగిందనుకోండి, ఆ రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగినప్పుడు నిజంగానే ఆధారాలు తీసుకెళ్ళి ప్రజల ముందు పెడితే ప్రజలు నమ్మరు. సో అందుకని మనం మాట్లాడే మాటకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, మనం చేసే ఎలిగేషన్కి ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇలా ఎలిగేషన్లు చేయటం వల్ల మన క్రెడిబిలిటీ పోతుంది తప్ప ఇంకా వేరే ఏం కాదు. సో డిఎస్సికి సంబంధించినంతవరకు పోరాటం చేసేటప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి క్రాస్ వెరిఫై చేసుకొని ఆయన ఎనర్జీస్ వేరే ఏదైనా అంశం మీద పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.